హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్లో ఎలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అనేది నేను మీకు ఈరోజు ఒక్కొక్క క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అది ఎలా చేయాలి అనే నేను ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. దాని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు వస్తుంది. ఓకేనా, ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు వీడియో చూసుకుంటే నేను ఈరోజు వీడియోలో టోటల్ వీడియో చేస్తాను, ఎందుకంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్లో అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు చెప్తాను. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనని ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటిదంటే ఎల్సిఎం ఆఫ్ కొన్ని నెంబర్స్ ఇస్తారు, ఇచ్చి దానికి ఎల్సిఎంని ఫైండ్ చేయమంటారు. ఓకేనా, ఇక్కడ నేను క్వశ్చన్ రాస్తున్నాను చూడండి. ఎల్సిఎం ఆఫ్ 25, 30, 50, 75 ఇది ఇచ్చి దీనికి ఎల్సిఎంని ఫైండ్ చేయమంటారు, అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకేనా, దీనికి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 25 అండ్ 30, 50, 75 ఇవన్నీ ఏ టేబుల్లో పోతుంది? 5 టేబుల్లో పోతుంది. 5 5s are 25, 5 6s are 30, 5 10s are 50, 5 15s are 75. ఇప్పుడు చూసుకుంటే ఈ 5 6 10 15 ఉన్నాయి. ఇవి ఏ టేబుల్లో పోతాయి? ఇవి కూడా 5 టేబుల్లో పోతాయి. 5 1s are 6 పోదు, 5 2s are 10 and 5 3s are 15. నెక్స్ట్ 3 టేబుల్ చూద్దాం. 3 2s are 6, 2 3 1s are 3. నెక్స్ట్ 2 టేబుల్, 2 1s are 2 1s are. ఇప్పుడు 5 into 5 25, 25 3s are 3 into 2. ఇవన్నీ మనం మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎల్సిఎం వచ్చేసి 150. ఇట్ ఈస్ ద బేసిక్ క్వశ్చన్. ఓకేనా, ఎల్సిఎం ఆఫ్ ని ఫైండ్ అవుట్ చేయమంటారు. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకు హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. 18, 16 అండ్ 24 దీనికి హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. హెచ్సిఎఫ్ అంటే దీన్ని మనం ఇలానే చేస్తాం, 18, 16, 24. ఓకేనా, 2 9s are 18 and 3 3s are 9 and 3 1s are 2, 8s are 16 and 2 4s are 8, 2 2s are 4, 2 1s are 2 2s are 4, 2 6s are 12, 3 2s are 6 and 2 1s are 2. ఇప్పుడు మనకి ఇందులో కామన్గా ఉంది ఏంటిది? 2 కామన్గా ఉంది, ఎందుకంటే ఇందులో 3s వచ్చినాయి, ఇందులో 3s రాలేదు, ఇందులో 3 వచ్చింది, ఇందులో రాలేదు. సో మనకు హెచ్సిఎఫ్ వచ్చేసి 2. నేను షార్ట్ ట్రిక్ కూడా చెప్తాను, బట్ ఈ షార్ట్ ట్రిక్ ఏంటంటే చిన్న చిన్న నెంబర్స్కి మాత్రమే మనం ఆన్సర్ అనేది తొందరగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఒకవేళ ఇంత పెద్ద నెంబర్స్ వచ్చినాయి కదా, సో మనకి కన్ఫ్యూజ్ అవుతుంది, మన ఆన్సర్ రైట్ ఆ రాంగ్ అనేది అర్థమవుతుంది. బట్ మీకు షార్ట్ ట్రిక్ కూడా చెప్తాను. ఎల్సిఎంలో షార్ట్ ట్రిక్ ఏంటిదంటే ఇప్పుడు మనకి ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ 25, ఈ 30, 50, 75. సో పెద్ద నెంబర్ ఉంది కదా, ఈ పెద్ద నెంబర్ అనేది ఆన్సర్ అవుతుంది, లేకపోతే పెద్ద నెంబర్ మల్టిపుల్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు 75 చూస్తే 75 అనేది 25లా డివిజిబుల్ అవుతుంది, ఎందుకంటే 25 3s 75. కానీ 30, 50 ఇవి రెండు నెంబర్ 75లో డివిజిబుల్ అవ్వవు, ఎందుకంటే 30 టేబుల్లో రాదు 75, 50 టేబుల్లో 75 రాదు. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చెక్ చేయాలి 75 మల్టిపుల్ అంటే ఏంటిది? 75 2s ఎంత వస్తుంది? 150. 150 అనేది 25 టేబుల్లో పోతుంది. 25 6 150, 35 150, 53 150. సో ఇలా మనం చెక్ చేసుకోవాలి. ఇది షార్ట్ ట్రిక్. కానీ మనకి ఏంటంటే ఇక్కడ మనకు టేబుల్స్ అనేవి ఎగ్జాక్ట్గా రావాలి, రాకపోతే మనకి ఆన్సర్ అని పోతుంది. ఇక హెచ్సిఎఫ్లో షార్ట్ ట్రిక్ ఏంటిదంటే ఇప్పుడు 18 అండ్ 16 ఇక్కడ 24 ఉంది కదా, దీనిలో డిఫరెన్స్ ఎంత? 18 - 16 is 2. నెక్స్ట్ ఇందులో డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 16 - 24కి వస్తే 8. ఇందులో చిన్న నెంబర్ అనేది 2 కదా, అయితే 2 అన్న ఆన్సర్ అవుతుంది, లేకపోతే 2 ఫ్యాక్టర్స్ అన్న ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు 2 అనేది 18తో డివిజిబుల్ అవ్వాలి. 2 టేబుల్లో 18 వస్తుంది, 2 టేబుల్లో 16 వస్తుంది. 2 9s are 18, 2 8s are 16, 2 12s are 24. సో ఆన్సర్ వచ్చేసి 2. హెచ్సిఎఫ్ వచ్చేసి 2. ఇది అనేది షార్ట్ ట్రిక్, బట్ షార్ట్ ట్రిక్ కన్నా మనం నార్మల్ ప్రాసెస్కి వెళ్ళిపోయింది బెటర్, ఎందుకంటే మనకి చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. ఒక్కొక్కసారి మనం టేబుల్స్ రాకపోతే ఆన్సర్ పోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్, ఇట్లా మనకు కొన్ని నెంబర్స్ ఇస్తారు ఎలా అంటే 4/5, 8/15, 2/35. ఇది చాలా బేసిక్ క్వశ్చన్. ఇది ఏం చేయాలంటే పైన ఉన్నదాన్ని మనం ఎల్సిఎం చేయాలి. 4 8 2ని మనం హెచ్సిఎఫ్ చేయాలి. 5 and 15 and 35ని మనం ఎల్సిఎం చేయాలి. ఓకేనా, ఇక్కడ మనకు క్వశ్చన్లో అడిగింది ఏంటి? హెచ్సిఎఫ్ ఆఫ్ 4/5, 8/15, 2/35 అంటే వీటిని హెచ్సిఎఫ్, దీన్ని ఎల్సిఎం. ఇప్పుడు మనం నార్మల్ ప్రాసెస్లో చేసినాం అనుకో, షార్ట్ కట్ వచ్చేసి ఏంటి? 4 - 8 వచ్చేసి 4, 8 - 2 వచ్చేసి
6 వస్తుంది. ఇప్పుడు దీనిలో ఉన్న చిన్న నెంబర్ ఏంటిది 4 అన్న ఆన్సర్ అవుతుంది, లేకపోతే 4 ఫ్యాక్టర్స్ అన్న ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు 4 అనేది 4 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో 4 వస్తుంది, 4 టేబుల్లో 8 వస్తుంది. కానీ 4 టేబుల్లో 2 రాదు, 4 టేబుల్లో 2 రాదు. కాబట్టి మనం 4 ఫ్యాక్టర్స్ చూడాలి. 4 అనే ఏ టేబుల్లో వస్తుంది, 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో రాదు, 4 టేబుల్లో వస్తుంది. సో 1 తోటి 4 డివిజిబుల్ అవుతుంది, 1 తోటి 8, 1 తోటి 2 కూడా వస్తుంది. కానీ ఇక్కడ 4ది ఫ్యాక్టర్ ఏంటిది, మనం ఆన్సర్ అనేది కాస్త 2 అవుతుంది. ఎందుకంటే 2 టేబుల్లో 4 వస్తుంది. 2 2s are 4, 2 4s are 8, 2 1s are 2. సో మన ఆన్సర్ వచ్చేసి HCF వచ్చేసి 2 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎల్సిఎంలో 5, 15, 35. ఇప్పుడు మనం ఇందులో షార్ట్ ట్రిక్ ఏంటిదంటే ఈ 5 టేబుల్లో 35 వస్తుంది, 5 7s are 35. 15 టేబుల్లో 35 అనేది రాదు. ఓకేనా. 15 టేబుల్లో 35 అనేది రాదు. సో 35 మల్టిపుల్స్ మనం చెక్ చేయాలి. 35 మల్టిపుల్స్ వచ్చేసి ఒకటి 70 వస్తుంది, 35 2s. బట్ 70 అనేది 5తో 15 తోటి డివిజిబుల్ అవ్వదు. సో 35 3s are 105. ఈ 105 అనేది 5తోని 15తోని డివిజిబుల్ అవుతుంది. సో ఎల్సిఎం వచ్చేసి 105. మన ఆన్సర్ ఏంటిదంటే 2/105 ఈజ్ ఆన్సర్. ఇదే మన ఆన్సర్. సో హెచ్సిఎఫ్ వచ్చింది కాబట్టి HCF/LCM పెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనం ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ అని చెప్పి సేమ్ దీనిలానే ఇస్తారు, మన అపోజిట్ 5, 25, 20, 15, 33, 11, 55, 77. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, వీటిని ఎల్సిఎం చేయాలి. 5, 25, 20, 15ని ఎల్సిఎం చేయాలి. 33, 11, 55, 75 దీన్ని మనం హెచ్సిఎఫ్ చేయాలి. ఇప్పుడు చూస్తే 11 3s are 33, 11 1s are 11, 11 5s are 55, 11 7s are 77. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ 3 1 5 7 అనేది దేనిలో పోదు, 1 టేబుల్లో తక్కువ. సో మనకు కామన్ నెంబర్ తీయాలి కాబట్టి మనకు హెచ్సిఎఫ్ అనేది 11 అవుతుంది. ఓకేనా. హెచ్సిఎఫ్ అనేది 11 అవుతుంది. ఇప్పుడు మనం ఇంక చూసుకుంటే ఇది ఏ టేబుల్లో పోతుంది, 5 1s are 5 5s are 25, 5 4s are 20, 5 3s 15, 5 4 3. ఇవి 3 ఏళ్ళ కామన్గా లేవు కాబట్టి మళ్ళీ 5 4 3. సో మన ఆన్సర్ ఏంటి, 5 × 5 × 4 × 3. ఒకవేళ 2 4లు వచ్చినాయి అనుకోండి, అప్పుడు 4 1s పెట్టుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది, 5 × 5 25, 25 4 × 3 చేస్తే మన ఆన్సర్ వచ్చేసి 300 వస్తుంది, 311. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ఫస్ట్ మనం ఎల్సిఎంని పెట్టుకోవాలి. మన ఎల్సిఎం ఏది, ఇది కదా, 300/HCF కాస్త 11, 300/11 అనేది మన ఆన్సర్. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టైప్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి, కనిపిస్తుందా? ఓకే. ద ఎల్సిఎం ఆఫ్ 2 cube × 9 square × 13, 2 square × 13 square × 19 అండ్ 9 cube × 13 square × 9 square ఈస్. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఆన్సర్ ఏంటంటే పవర్ అనేది దేనికి ఎక్కువ ఉంటుందో ఫస్ట్ పవర్ వచ్చింది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చూసుకుంటే బేస్ 2 పవర్ క్యూబ్, తర్వాత ఇక్కడ స్క్వేర్లో ఉంది, తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇది క్యూబ్లో ఉంది. నెక్స్ట్ 13లో చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ మనం 2ది చూద్దాం. ఇక్కడ 2 బేస్ 2, తర్వాత 2 ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. మళ్ళీ ఇంకెక్కడైనా 2 వచ్చిందా, లేదు. సో ఇవి రెండిట్లో పవర్ అనేది దేనికి ఉంది, 3కి ఉంది. ఓకేనా. 2 క్యూబ్ ఇంటూ ఇప్పుడు 9 చూద్దాం. ఇక్కడ 9 స్క్వేర్లో ఉంది, ఇక్కడ 9 లేదు, ఇక్కడ 9 క్యూబ్లో ఉంది. సో ఇక్కడ 9 స్క్వేర్ ఉంది, ఇక్కడ 9 క్యూబ్. నెక్స్ట్ వచ్చేది ఏంటిది, 9 క్యూబ్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 13 స్క్వేర్ ఉంది, ఇక్కడ 13 స్క్వేర్ ఉంది. సో మనకి ఏమొస్తుంది, 13 స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ 19 ఇక్కడ లేదు, ఇక్కడ 19 ఉంది. పవర్ ఏదైతే పెద్దగా ఉంటుందో పవర్ పెద్దగా ఉన్నది పెట్టుకోవాలి. మన ఆన్సర్ వచ్చేసి 2 క్యూబ్ 9 క్యూబ్ × 13 స్క్వేర్ × 19 స్క్వేర్. ఇదే మన ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అడిగినప్పుడు మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఫస్ట్ పవర్ అనేది దేనికి ఎక్కువ ఉంటుందో అది చూసుకోవాలి. ఇలా ఆర్డర్ వైజ్గా చూసుకోవాలి. ఓకేనా. ఆర్డర్ వైజ్గా చూసుకుంటే మీకు ఆన్సర్ అనేది వస్తుంది. మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నేను ఇక్కడ రాశాను 6th క్వశ్చన్. ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఓకేనా. ద ఎల్సిఎం ఆఫ్ x² - 8x + 15 అండ్ x² - 5x + 16. ఓకేనా. ఇది అంత పెద్ద ప్రాసెస్ ఏం లేదు, నేను షార్ట్ కట్ చెప్తాను, మంచిగా వినండి. ఇప్పుడు నేను ఏం చెప్తాను అంటే, ఒక 2 నెంబర్స్ మనం తీసుకుంటున్నాం. ఆ 2 నెంబర్స్ని మీరు చేసినప్పుడు ఏం చేసినప్పుడు అంటే 2 నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు మీకు 8 రావాలి. అదే 2 నెంబర్స్ని నువ్వు మల్టిప్లై చేసినప్పుడు నీకు 15 రావాలి. ఓకేనా. ఇక్కడ నీకు ఏముంది, ఇక్కడ -8లో ఉంది.
ఓకేనా. -8లో ఉంది అంటే దీనికి అపోజిట్ సైన్ వచ్చేసి ప్లస్. అంటే ఒక 2 నెంబర్స్ని నువ్వు ప్లస్ చేస్తే నీకు 8 రావాలి. అదే 2 నెంబర్స్ని నువ్వు మల్టిప్లై చేసినప్పుడు నీకు 15 రావాలి. ఇప్పుడు మనం చూసుకుంటే 15 అనేది మనకి ఏ టేబుల్లో పోతుంది? ఇప్పుడు ఒకసారి మనం ఫస్ట్ నుంచి చెక్ చేద్దాం. 1 టేబుల్ అండ్ 2 టేబుల్లో 15 రాదు. 3 టేబుల్లో 15 వస్తుంది. 3 5s 15 వస్తుంది. అలాగే ఇప్పుడు ఈ 3ని 5ని నువ్వు యాడ్ చేసినప్పుడు నీకు ఎంత వస్తుంది? -8 వచ్చింది. ఓకేనా. నేను చెప్పింది మీకు క్లారిటీగా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. అక్కడ -8లో ఉంది కాబట్టి 2 మైనస్లు కలిపితే ప్లస్, మైనస్ మైనస్. ఓకేనా. 5 3 5 + 3 ఎంత? 8 -8. ఓకేనా. సో సైన్ అనేది మైనస్లోనే ఉంటుంది. ఎందుకంటే పెద్ద నెంబర్కి మైనస్ ఉన్నప్పుడు దీనికి కూడా మైనసే ఉంటుంది కదా. నేను చెప్పింది మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను 2 నెంబర్స్ తీసుకున్నాను. 3 5 3 -3 -5 కాస్త -8 అవుతుంది. 3 5 15 అవుతుంది. సో మన ఆన్సర్ ఏంటిది? x -3 ఒకటి, x -5 ఒకటి. ఓకేనా. ఇది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దాం. x² - 5x + 6. ఇప్పుడు దీనిలో 2 నెంబర్స్ తీసుకుంటే మల్టిప్లై చేస్తే 6 రావాలి. అదే 2 నెంబర్స్ని నువ్వు యాడ్ చేసినప్పుడు నీకు 5 రావాలి. ఇప్పుడు 6 అనేది ఎందులో పోతుంది? 1 టేబుల్ కాదు, 2 టేబుల్లో చూద్దాం. 2 టేబుల్లో 2 3s 6. ఓకేనా. 2 × 3 2 3s 6 -2 -3 కాస్త ఎంత అవుతుంది? -5 అవుతుంది. ఓకేనా. అని చెప్పింది మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలని మీకు ఒక క్లారిటీ అని ఇస్తాను. ఓకేనా. ఇప్పుడు మనకు మైనస్ సైన్లో రావాలి. మైనస్ సైన్లో రావాలంటే -2 -3. సో మన ఆన్సర్ ఏమవుతుంది? x -2 x -3. సో మనకి లాస్ట్కి ఆన్సర్ ఏమొస్తుంది? x -2 x -3 x -5. ఇది మన ఆన్సర్. ఓకేనా. ఇది షార్ట్ ట్రిక్ నేను చెప్పేది. ఎందుకంటే మనకు నార్మల్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఆ నార్మల్ ప్రాసెస్లో కూడా మనం ఇలానే చేస్తాం. బట్ కొంచెం టైం పడుతుంది అనేసి నేను మీకు ఇలా చెప్పాను. మీకు అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఇప్పుడు నెక్స్ట్ టైప్ వచ్చేసి మనకి క్వశ్చన్లో ఒక రేషియో ఇస్తారు, ఎల్సిఎం ఇస్తారు. రేషియో ఇస్తారు, హెచ్సిఎఫ్ ఇస్తారు. మనం ఎల్సిఎం ఎలా ఫైండ్ చేయాలి అని చెప్తాను. ఇలాంటి టైప్ 4 ఉంటాయి. ఓకేనా. ఈ టైప్ 4 నేర్చుకుంటే మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా. ఇప్పుడు మనం చూసుకుంటే ఒక రేషియో ప్లస్ హెచ్సిఎఫ్. ఓకేనా. రేషియోను హెచ్సిఎఫ్ ఇలా ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అని నేను చెప్తాను. ఇప్పుడు మనకి క్వశ్చన్లో రేషియో అనేది ఇచ్చిర్రు. ఎంత ఇచ్చిర్రంటే 7:13 ఇచ్చి. నేను క్వశ్చన్ అంతా రాయకుండా ఇలా రాసి చెప్తున్నాను. ఎందుకంటే క్వశ్చన్లో ఉండేది కూడా ఇదే కదా. రేషియో అనేది మనకు 7:13 ఇచ్చిర్రు. హెచ్సిఎఫ్ అనేది మనకు 8 ఇచ్చిర్రు. ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయమంటారు. ఓకేనా. ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయమంటారు. అప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా మల్టిప్లికేషన్ చేస్తే అయిపోతుంది. మీకు ఎగ్జామ్లో రేషియోను హెచ్సిఎఫ్ ఇచ్చి ఎల్సిఎం అడిగితే సింపుల్గా మీరు మల్టిప్లై చేయాలి. ఏం మల్టిప్లై చేయాలి? 7 × 13 × 8. ఇవన్నిటిని మల్టిప్లై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. 728 ఈజ్ ఆన్సర్. ఓకేనా. మీకు అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి టైప్ 2. టైప్ 2 ఏంటిదంటే రేషియో ప్లస్ ఎల్సిఎం. రేషియోను మనకు ఎల్సిఎం ఇచ్చారు అనుకోండి. అప్పుడు మనం ఎలా చేయాలంటే రేషియో అనేది 3:5 ఇచ్చిర్రు. ఎల్సిఎం వచ్చేసి ఎంత ఇచ్చిర్రు అంటే 120 ఇచ్చిర్రు. ఓకేనా. ఇందులో 2 స్టెప్స్ ఉంటాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎల్సిఎం డివిజిబుల్ బై రేషియో చేసుకోవాలి. ఓకేనా. ఎల్సిఎంని మనం రేషియో తోటి డివైడ్ చేయాలి. ఈ ఇచ్చిన రేషియోని మనం ఎల్సిఎంలకి కన్వర్ట్ చేయాలి. ఓకేనా. మనకి ఎంత ఇచ్చిర్రు? 120 ఇచ్చిర్రు. 120 బై ఏం లేదు, మనకు క్వశ్చన్లో రేషియోను ఎల్సిఎం ఇస్తే ఈ ఎల్సిఎంని రేషియోతో డివైడ్ చేయాలి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అందులో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ 3ని 5ని మీరు ఎల్సిఎం చేయాలి. 3ని 5ని ఎల్సిఎం చేస్తే మనకు ఎంత వస్తుంది? 15 వస్తుంది. ఈ 120ని 15తోని డివైడ్ చేయాలి. 120ని 15తో డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 12 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఇంకా ఆన్సర్ అయిపోలేదు, 12 వచ్చింది. ఇక్కడికైతే మనకు ఎల్సిఎం అనేది మనకు హెచ్సిఎఫ్ అనేది 12 వచ్చింది. మనకు క్వశ్చన్లో రేషియో ఇచ్చిర్రు, ఎల్సిఎం ఇచ్చిర్రు. మనని హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి హెచ్సిఎఫ్ అనేది 12. ఓకేనా. ఇక్కడ వరకు అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. జస్ట్ సింపుల్ 2 స్టెప్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ వచ్చేసి మనకు
3 రేషియోస్ ఇచ్చిర్రు అనుకోండి, ఇప్పుడు మనం 2 రేషియోసే చేసినాం, 3 రేషియోస్ ప్లస్ ఎల్సిఎం. ఓకేనా, 3 రేషియోస్ ఇచ్చి మనం ఎల్సిఎం అడిగారు అనుకోండి. 3 రేషియోస్ ఏంటిది, 3:8:15 ఇచ్చిర్రు. మనకు ఎల్సిఎం అనేది 8280. సో మనం ఏంటిది ఎల్సిఎంని రేషియోతోని డివైడ్ చేస్తే అయిపోతుంది. ఓకేనా, ఈ 3850ని మనం ఎల్సిఎంలోకి కన్వర్ట్ చేయాలి. 3850ని ఎల్సిఎం కన్వర్ట్ చేస్తే 120 వస్తుంది. ఈ 8280ని 120తోని డివైడ్ చేస్తే 69 వస్తుంది. మన హెచ్సిఎఫ్ ఎంత, 69. ఓకేనా, చాలా సింపుల్. మనకి ఇవే క్వశ్చన్స్ అడుగుతారు, బట్ తిప్పి నెంబర్లు మార్చుకుంటా అడుగుతారు. సో మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఒకటే మీకు గుర్తుపెట్టుకోండి, ఒక రేషియో హెచ్సిఎఫ్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ మొత్తం మల్టిప్లికేషన్ చేయాలి. ఒక రేషియో ఉన్న ఎల్సిఎం ఇచ్చినప్పుడు ఎల్సిఎంని డివిజిబుల్ బై రేషియో చేయాలి. ఆ రేషియోని ఎల్సిఎంకి కన్వర్ట్ చేస్తే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక టైప్ ఏంటిదంటే, మనకు క్వశ్చన్లో ఎల్సిఎం అనేది ఇస్తారు, హెచ్సిఎఫ్ అనేది కూడా ఇస్తారు. తర్వాత 1 నెంబర్ అనేది ఇస్తారు. 1 నెంబర్ అనేది 12 ఇచ్చి అదర్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటారు. ఓకేనా, దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే జస్ట్ సింపుల్ 180, ఈ 180 × 12/12, 180 × 12, సారీ ఇది 36. 1 నెంబర్ అనేది 36, అదర్ నెంబర్ అనేది ఫైండ్ చేయమంటారు. 180 × 12/36. దీన్ని మీరు చేస్తే సింప్లిఫికేషన్ చేస్తే 60 వస్తుంది. దీనికి ఫార్ములా వచ్చేసి ఏంటిదంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి. ఏ ఇంటూ బి అంటే ప్రొడక్ట్, ఇక్కడ 36 వేసుకోవాలి. ఎల్సిఎం అంటే 180 వేసుకోవాలి. హెచ్సిఎఫ్ అంటే 12 వేసుకోవాలి. సేమ్ అంతే కదా, 180 × 12/36 చేస్తే మనకు ఆన్సర్ అని 60. సేమ్ ఆన్సర్. ఓకేనా, నేను డైరెక్ట్ చెప్పానని చెప్పి ఫార్ములా చెప్పాను. ఓకేనా, మ్యాక్సిమం మనని క్వశ్చన్లో అడిగే క్వశ్చన్స్ ఇవి. అయితే ఎల్సిఎం ఇచ్చి రేషియో ఇచ్చి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటారు, లేకపోతే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటారు, లేకపోతే అదర్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటారు. సో మిమ్మల్ని క్వశ్చన్లో అడిగేటి మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇవి. లేకపోతే ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ ఉంటుంది మనకు. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ వచ్చేసి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది అడుగుతారు క్వశ్చన్ ఎగ్జామ్లో. రేషియో అనేది 13:15 ఇస్తారు. హెచ్సిఎఫ్ అనేది 3 ఇచ్చి డిఫరెన్స్ బిట్వీన్ అనేది అడుగుతారు. సో డిఫరెన్స్ బిట్వీన్ అంటే ఏం లేదు, ఇక్కడ మనకి ఇచ్చిన రేషియో ఉంది కదా 13:15, ఈ 13ని -15 చేయండి. ఓకేనా, 13 - 15 చేస్తే మీకు ఎంత వస్తుంది, 2 వస్తుంది కదా. 2 వచ్చింది కదా, ఈ 2 ఇంటూ ఈ హెచ్సిఎఫ్ ఏముంది 3, 2 3s 6, ఆన్సర్ వచ్చేసి 6. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనకు ఎగ్జామ్లో రేషియో అనేది 13:15 ఇస్తారు, హెచ్సిఎఫ్ అనేది 3 ఇస్తారు. ఓకేనా, ఒక రేషియో ఇచ్చి ఒక హెచ్సిఎఫ్ ఇచ్చి డిఫరెన్స్ బిట్వీన్ అని అడిగినప్పుడు ఇచ్చిన ఈ రేషియోలకి వెళ్ళి మైనస్ చేయాలి. వచ్చిన ఆన్సర్ని హెచ్సిఎఫ్తోని మల్టిప్లై చేస్తే మీకు ఆన్సర్ అనేది వస్తుంది. చాలా సింపుల్, మీకు ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నేను ఇక్కడ రాశాను చూడండి. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అనేవి ఉంటుంది, బట్ డిఫరెంట్గా అడుగుతారు. సో ఇందులో అయితే నేను ఒక టైప్ చెప్తాను. ఇన్ కేస్ ఇది మీకు అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను ఆల్రెడీ హెచ్సిఎఫ్లో ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్ 6 to 7 వీడియోస్ చేశాను. అన్నీ 4 to 5 మినిట్సే ఉంటుంది. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది నేను తీసుకొని చేశాను. నా ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలంటే, వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డిక్రీజ్డ్ బై 7 ఈస్ డివిజిబుల్ బై 15, 24, 28 and 32. నెంబర్ సిస్టంలో కూడా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు చాలా ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టు అవుతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మనకి ఇచ్చింది ఏంటిది 15, 24 and 28, 32 కదా. దీన్ని మీరు ఎల్సిఎం చేయాలి, ఎందుకంటే లీస్ట్ నెంబర్ అని అన్నాడు కాబట్టి మీరు ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం అంటే మనం 2 టేబుల్తో చేద్దాం. 15 పోదు, 2 టేబుల్లో 2 12s 24 వస్తుంది, 2 14s 28, 2 16s 32 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని 2 టేబుల్తో చేద్దాం. 15 అనేది పోదు, 2 6s 12, 2 7s 14, 2 8s 16. ఓకేనా, నెక్స్ట్ మిగిలింది ఏంటి 3 టేబుల్తో చేద్దాం. 2 టేబుల్తో చేద్దాం. 15, 2 3s 6, 7, 2 4s 8.
నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయి 15 3 ఉంది. నెక్స్ట్ 7 4 ఉంది. 3 టేబుల్ 3 5 15 3 7 3 1 3 7 4 ఉంది. ఇక నెక్స్ట్ మిగిలిన ఏంటిది 5 1 7 4. ఓకేనా, ఇవి కామన్గా ఉన్నాయి, కోప్రైమ్స్ లా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ మల్టిప్లై చేస్తే అయిపోతుంది. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 4 ఇవన్నిటిని మనం మల్టిప్లికేషన్ చేయాలి. చేస్తే 3360. ఓకేనా, మనకు ఆన్సర్ అనేది 3360 వస్తుంది. ఇప్పుడు వచ్చిన దానికి మనం ఏం చేయాలి అంటే నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి, 3360 ఇంటూ కే ప్లస్ 7 చేయాలి. చేస్తే మన ఆన్సర్ అనేది ఏదన్నా ఒక ఆప్షన్లో ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే వెన్ డిక్రీజ్డ్ బై 7 ఈజ్ డివిజిబుల్ బై 15 24 28 32 అని అన్నాడు కదా. సో ఇప్పుడు మనకు హెచ్సిఎఫ్లో వచ్చింది ఏంటి 3360 కదా. ఏదన్నా ఒక అంటే 3360ని మీరు మల్టిప్లై చేసినప్పుడు ఏదో ఒక నెంబర్ వస్తుంది కదా, దానికి మీరు 7 యాడ్ చేస్తే ఇది ఇందులో ఉన్న ఏదన్నా ఒక ఆప్షన్లో ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనం 3360ని మనం ఫస్ట్ మల్టిప్లై చేద్దాం. 3360 వన్స్ 3360 వస్తుంది. ఇప్పుడు 3360 ఇంటూ 2 చేద్దాం. 2 6 12, 2 3 6 7, 2 3 6 6 7 2 0 వచ్చింది. ఓకేనా, మనం ఎందుకంటే ఇక్కడ మనం ఆప్షన్స్లో చూస్తుంటే 1000లో ఉంది. సో మనం 6 చేద్దాం. 6 చేస్తే ఎంత వస్తుందంటే 10080 వచ్చింది. ఓకేనా, 10080 అంటే ఓకే 100లో వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వచ్చిన 10080కి ప్లస్ 7 యాడ్ చేయాలి. ఓకేనా, ప్లస్ 7 యాడ్ చేయాలి. ప్లస్ 7 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 10087. మన ఆప్షన్స్లో ఉందా లేదా చెక్ చేద్దాం. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ బిలో ఉంది 10087. మీకు అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ క్వశ్చన్ మీకు అర్థం అవ్వకపోతే నా ఈ ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది. ప్లేలిస్ట్లో హెచ్సిఎఫ్ అనేది ఒక ఛానల్ అది ప్లేలిస్ట్లోనే ఒకటి ఉంటుంది కాలం సపరేట్గా. అందులో మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అందులో 5 to 6 వీడియోస్ ఉంటాయి. మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దానిలో నేను చేసి పెట్టాను. మీకు యూస్ఫుల్ అవుతుంది అనేసి చెప్తున్నాను. ఇన్ కేస్ ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎల్సిఎం హెచ్సిఎఫ్లో అడిగే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఓకేనా, ఈ వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.